హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అనేది మొన్న రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అనేది ఏంటి, ఆ నోటిఫికేషన్కు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఆ నోటిఫికేషన్ని TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్, ఇది డ్రాయింగ్ మరియు టైలరింగ్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే 7వ తరగతి పాస్ అయిన ప్రతి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారు. డ్రాయింగ్ కానీ టైలరింగ్ కానీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు అర్హులు. 7th క్లాస్ పాస్ అయి ఉన్న ప్రతి అభ్యర్థి డ్రాయింగ్ లోయర్ ఎగ్జామ్ రాయవచ్చును. అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన లోయర్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అదేవిధంగా డ్రాయింగ్లో హయ్యర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది రాయడానికి అర్హత డ్రాయింగ్ లోయర్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు ఎవరంటే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ పాస్ అయి ఉన్న వాళ్ళు అర్హులు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 22 అక్టోబర్ 2021 నాడు వెలువడింది. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలను. దానికన్నా ముందు ఎగ్జామ్ ఫీజు కట్టి ఆ డీటెయిల్స్తోని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 15వ తారీఖు చివరి తేదీ. దాని తర్వాత కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేకపోతే 50 రూపాయల ఫైన్ తోని 22వ తారీఖు నవంబర్ వరకు ఇచ్చారు. అంటే 50 రూపాయల ఫైన్ తోని ఎగ్జామ్ ఫీజు ప్లస్ 50 రూపీస్ ఫైన్ తోని నవంబర్ 22వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చును. ఇది కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఈ టైం వరకు వీలు కాకపోతే 75 రూపాయల లేట్ ఫీతోని ఎగ్జామ్ ఫీజు ప్లస్ 70 రూపాయల లేట్ ఫీతోని మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇది చివరి అవకాశం. ఆ తేదీ వచ్చేసి 29 నవంబర్ లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది చివరి అవకాశం. 75 రూపాయల ఫైన్తోని నవంబర్ 29 లోపు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి అవకాశం. ఈ అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ అనేటివి మీ సంబంధిత DEO ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అలా చేయకపోతే మీకు ఆల్ టికెట్స్ అనేటివి రావు. తెలంగాణలోని 33 జిల్లాలలో ప్రతి జిల్లా యొక్క DEO ఆఫీస్లో మీరు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ అనేటివి ఇవ్వవలసి ఉంటుంది. మీ సంబంధిత DEO ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ DEO ఆఫీస్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ను ఇవ్వవలసి ఉంటుంది. TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినవి 7th పాస్ సర్టిఫికేట్ లేదా SSC పాస్ సర్టిఫికేట్ అవసరం. అదేవిధంగా మీ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా ఫీ డీటెయిల్స్ సంబంధించినవి ఉంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చును. ముందుగా మాత్రం లోయరా హయ్యరా ఆ అప్లికేషన్ అనేది ముందుగా ఫీ పే చేసి దాని తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్ ఫీజు అనేది ఎక్కడ కట్టాలి, అలాంటి విషయాల గురించి మరొక నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఇప్పటికి మాత్రం నోటిఫికేషన్ వచ్చిందని తెలియజేయడం కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని గమనించి మీకు లోయర్ అప్లై చేస్తారా హయ్యర్ అప్లై చేస్తారా, ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి లోయర్ చేసిన వాళ్ళు 42 రోజుల ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా ఈ విషయం అనేది అందరికీ చేరుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఫీ ఏ విధంగా కట్టాలి, ఎలా అప్లై చేయాలని పూర్తిగా మీకు తెలియజేసేలా ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి TCC టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ అండ్ హయ్యర్కి సంబంధించి డ్రాయింగ్ టైలరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.